హ్మ్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టెక్ స్టోరీస్ ఆఫ్ అఖిల. సో నేను రీసెంట్గానే మీకు 4 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేసి ఒక వీడియో చేసేటప్పుడు నన్ను ప్రాజెక్ట్స్ గురించి అడిగారు చాలామంది. సో టుడే వచ్చేసి నేను ఏ ప్రాజెక్ట్ అయితే సెల్ఫ్గా నేర్చుకొని చేస్తున్నానో ఆ ప్రాజెక్ట్ని నేను మీకు చూపించి ఎలాంటి ప్రాజెక్ట్స్ చేయాలి, ఎలా చేయాలి, అసలు ఒక సెల్ఫ్ ప్రాజెక్ట్ని ఒక రియల్ ఎంటర్ప్రైజ్ ప్రాజెక్ట్ లాగా ఎలా బిల్డ్ చేయాలో నేను చెప్తాను. బిఫోర్ దట్ మీకు ఫుల్ స్టాక్ స్కిల్స్ వచ్చి ఉండాలి. ఓకే, రాకపోయినా ప్రాజెక్ట్ చేస్తూ నేర్చుకుంటూ ప్రాజెక్ట్ చేయాలి. ఓకే, అది చాలా ఇంపార్టెంట్. ఎవ్రీడే టైం స్పెండ్ చేయాలి. మీకు ఎన్ని వర్క్స్ అయినా ఉండని, కాలేజ్ ఉండని, ఎగ్జామ్స్ ఉండని, ఏమైనా ఉండని, ఆ ప్రాజెక్ట్స్ మీద మీరు పెట్టాలి. అండ్ ఇంకొకటి మీరు మర్చిపోకూడదు అన్న విషయం ఏంటి అంటే, ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తారు ఫ్రెషర్స్. ఆ ప్రాజెక్ట్ అయిపోకముందే ఇంకో ప్రాజెక్ట్లోకి వెళ్ళిపోయి ఈ ప్రాజెక్ట్ చేస్తా మా ఫ్రెండ్ చేస్తుంది అంటారు. బట్ కాదు, నువ్వు ఏదైతే పిక్ చేస్తావో అది కంప్లీట్ ఎండ్ టు ఎండ్ ఎంటర్ప్రైజ్ లెవెల్ కంప్లీట్ చేసిన తర్వాతనే గో విత్ ద నెక్స్ట్ ప్రాజెక్ట్. ఓకే, అదర్వైజ్ ఇట్ వోంట్ వర్క్అవుట్, హాఫ్ ఆఫ్ అయిపోతుంది. సో ఫుల్ ప్రాజెక్ట్ని ఎప్పుడైనా కంప్లీట్ చేయాలి. సో లెట్ స్టార్ట్ ద వీడియో. ఈ వీడియో అస్సలు స్కిప్ చేయొద్దు. నాకు తెలుసు ఈ వీడియో చాలా ఇంపార్టెంట్. ఎవరు చెప్పరు కూడా ఇలా నేర్చుకుంటాము, ఇలా చేస్తారు అని. బట్ నేను ఎందుకు చెప్తున్నానంటే, చెప్పేది వేరు, నేర్చుకోవడం వేరు. చెప్పిన విన్న వాళ్ళు కొందరన్నా మారి నేర్చుకుంటారని నా థింకింగ్. సో లెట్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ ఓకే, లెట్ స్టార్ట్ ద వీడియో. అంతకన్నా ముందు నేను వైట్ బోర్డ్ ఓపెన్ చేస్తున్నా. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, మీరు ఎప్పుడైనా సరే మనం ఏ ప్రాజెక్ట్ చేసినా ఫస్ట్ మనము స్ట్రక్చర్ అనేది బిల్డ్ చేసుకోవాలి. ఓకే, స్ట్రక్చర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. స్ట్రక్చర్ బిల్డ్ చేసుకోవడం అంటే డేటాబేస్ డిజైన్ కానీ, మనకి సిస్టమ్ ఏ రిక్వైర్మెంట్ కావాలి అనేసి ప్లాన్ చేసుకోవడం. ఇవి రెండూ లేకుండా మనం ఎప్పుడు ప్రాజెక్ట్ స్టార్ట్ చేయకూడదు. ఓకే, ఎందుకంటే ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు లోన్ అప్రూవల్ ప్రాజెక్టే ప్రిపేర్ చేస్తున్నావే అనుకో. ఓకే, ఫస్ట్ నువ్వు లోన్ అప్రూవల్ ప్రాజెక్ట్ ప్రిపేర్ చేసేటప్పుడు నీకు ఒక క్లియర్ పిక్చర్ ఐడియా ఉండాలి. లేమన్ టర్మ్స్లో అంటే ఎలాంటి ఐడియా ఉండాలి, నీకు ఇది కనిపిస్తుందని అనుకుంటున్నా. ఓకే, ఎలా ఉండాలి, లోన్ అనగానే క్యాండిడేట్ వస్తారు. క్యాండిడేట్ వచ్చి సైట్లో అప్లై చేస్తారు. సైట్లో అప్లై చేయంగానే క్రెడిట్ చెక్ చేసుకుంటుంది. క్రెడిట్ స్కోర్ బాగుంటే లోన్ ఆఫర్స్ చూపిస్తుంది. మేనేజర్ అప్రూవ్ అయ్యాక ఓకే, లోన్ ఆఫర్స్ చూపించి తర్వాత అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయమంటుంది. అవునా, అంతకన్నా ముందు అథెంటికేషన్ ఉంటుంది. ఏమని, కొన్ని రోల్ బేస్డ్ అథెంటికేషన్స్ ఉంటాయి. ఇలా మీరు డిజైన్ చేసుకోవాలి డేటాబేస్ని. ఓకే, లోన్ అనగానే బ్యాక్ ఎండ్ సిస్టంలో ఏమేమి ఉంటుంది అనేసి రీసెర్చ్ చేసి దాన్ని ఒక ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా నోట్ ప్యాడ్ ఉంటుంది కదా, లైక్ వన్ నోట్ ఇలా ఉంటుంది కదా. సో వీటిలో ఎలా అయినా పర్లేదు, మీరు రాసుకొని పెట్టుకోవాలి. అది చాలా ఇంపార్టెంట్. అది లేకుండా మీరైతే ప్రాజెక్ట్ అయితే స్టార్ట్ చేయొద్దు. ఓకే, ఓకే. సో నా స్ట్రక్చర్ చూపిస్తాను నేను ప్రాజెక్ట్ది. ఫస్ట్లీ ప్రాజెక్ట్ స్ట్రక్చర్. సో ఫస్ట్ అయితే నేను నా ప్రాజెక్ట్ స్ట్రక్చర్ చూపించేదానికన్నా ముందు డేటాబేస్ అయితే ఓపెన్ చేస్తున్నా. ఇది నా డేటాబేస్ అనమాట. సో నేను ఇక్కడ నాకు ఎక్స్పీరియన్స్ పర్సన్ కాబట్టి నాకు కొంచెం ఎంటిటీ ఫ్రేమ్వర్క్స్ గురించి ఐడియా ఉంది కాబట్టి నేను డైరెక్ట్ C# కోడ్లో నుంచి మైగ్రేట్ చేస్తా. ఓకే, డీబీ. సో నేను డైరెక్ట్గా డీబీ అయితే రాయను. డీబీ వచ్చేసి డైరెక్ట్గా ఎంటిటీ ఫ్రేమ్వర్క్స్ నుంచే నేను మైగ్రేట్ చేసుకుంటా. సో ఇది నా డీబీ అనమాట. సో నువ్వు ఎస్క్యూఎల్ అనేది డౌన్లోడ్ చేసుకొని యూజ్ ద ఎస్క్యూఎల్ సర్వర్ ఫర్ కనెక్షన్స్. ఓకే, ఇది నా ఆత్ డిబి. ఫస్ట్ అథెంటికేషన్, క్యాండిడేట్, డాక్యుమెంట్, యూజర్ డేటా అండ్ వెరిఫికేషన్ డిబి. నా ప్రాజెక్ట్ ఏంటి అంటే, ఐ వాంట్ టు టెల్ యూ, తర్వాత చెప్తాను మీరు ఎలాంటి ప్రాజెక్ట్స్ చేయాలని కూడా. సో ఫస్ట్ స్ట్రక్చర్ అయిపోయింది నాది. స్ట్రక్చర్ అయిపోయాక నేను ప్లాన్ చేసేసుకున్నా. సో నాది ఏంటంటే స్టూడెంట్ ఆన్ బోర్డింగ్ ప్లాట్ఫామ్ ప్రాజెక్ట్. ఓకే, సో స్టూడెంట్ ఆన్బోర్డింగ్ ప్లాట్ఫామ్ ప్రాజెక్ట్లో మనకి ఏమేమి ఉంటుంది, ఒక స్టూడెంట్ ఒక కంపెనీలో జాయిన్ అవ్వడానికి ఫస్ట్ ఏం చేయాలి, ఒక క్యాండిడేట్ సెలెక్ట్ అయిన తర్వాత డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి. అవునా, డాక్యుమెంట్స్ అప్లోడ్ చేశాక హెచ్ఆర్ రివ్యూ చేయాలి. అవునా, హెచ్ఆర్ రివ్యూ చేసిన తర్వాత అతను అన్నీ అప్లోడ్ చేశాడా లేదా అనేసి వెరిఫికేషన్ చేయాలి. అలా వెరిఫికేషన్ చేసిన తర్వాత రోల్స్ ప్రకారంగా అథెంటికేషన్ ఇచ్చి
నెక్స్ట్ క్యూ ఇవ్వాలి. ఎందుకంటే వెరిఫికేషన్స్ చాలా వస్తాయి. ఒక్కొక్క వెరిఫికేషన్‌కి కొంచెం టైం అనేది పడతది. సో, అలా బండిల్స్‌ని హ్యాండిల్ చేయడానికి మనం క్యూ ఫంక్షన్స్‌ని యాడ్ చేసుకోవాలి. ఇలా నేను నా ప్లాన్‌ని ఒక డిజైన్‌గా ప్రిపేర్ చేసుకున్నా. ముందు మనము ఎందులో ప్రిపేర్ చేయాలనుకుంటున్నామో గూడా ప్రిపేర్ అయిపోవాలి. ఫస్ట్‌లీ నేను డాట్ నెట్ అనుకున్నా. ఓకే. డాట్ నెట్ ప్లస్ అజూర్ ఫంక్షన్స్ ప్లస్ మైక్రో సర్వీసెస్. ఓకే. అండ్ ఫర్ డిప్లాయ్మెంట్ డాకర్ ప్లస్ కంటైనర్స్ కోసం డాకర్ అండ్ డిప్లాయ్మెంట్ వచ్చేసి అజూర్. ఓకే. ఇలా అనుకున్నా. ఎందుకంటే కరెంట్ ట్రెండ్‌లో కరెంట్‌గా నేను ఇది నేర్చుకుంటున్నా కాబట్టి దీని ప్రకారంగానే వెళ్తాను. సో, ఇప్పుడు డాట్ నెట్ అనంగానే మనం ఏం చేస్తాం? వెబ్ ఏపీఐస్ క్రియేట్ చేయాలి. ఓకే. అండ్ ఫర్ ట్రిగ్గరింగ్ కోసం నేను ఓన్లీ ట్రిగ్గరింగ్ కోసమే అజూర్ ఫంక్షన్స్‌ని యూజ్ చేసుకున్నా. ఓకే. మైక్రో సర్వీసెస్ వచ్చేసి కరెంట్ ట్రెండ్ స్ట్రక్చర్ అనమాట. కరెంట్ మైక్రో సర్వీసెస్‌నే యూజ్ చేస్తున్నారు కాబట్టి నేను అదే యూజ్ చేస్తున్నా. సో, మైక్రో సర్వీసెస్ అంటే మనము మొత్తం లోకల్ హోస్ట్ అంతా రన్ అయ్యేది 4200 మొత్తం అన్ని పేజెస్. అలా కాకుండా స్ డిఫ్ ప్రతి ఒక్క దానికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకోండి మీరు. కొన్ని సర్వీసెస్ ఉన్నాయి కదా! క్యాండిడేట్ సర్వీస్, ఆథర్, డాక్యుమెంట్ సర్వీస్, రిపోర్ట్ సర్వీస్, వెరిఫికేషన్ సర్వీస్ అని. ఇదంతా ఒక డీబీ గూడా దీనికి సెపరేట్ డీబీ ఉంటుంది. సెపరేట్ కంట్రోలర్, సెపరేట్ మోడల్, సెపరేట్ డేటా, సెపరేట్ డీటీఓఎస్, సెపరేట్ మైగ్రేషన్స్ ఉంటాయి. ఎందుకు? అండ్ సెపరేట్ డేటా. చూడు ఇక్కడ డిఫరెంట్ కనెక్షన్ ఇచ్చింటాం. ఓకే. ఆథ్3బీ వేరే డేటాబేస్ ఆథ్3బీ. ఎందుకంటే పర్టిక్యులర్ పేజ్‌లో ఏదన్నా ఎర్రర్ వస్తే ఓన్లీ ఆ పేజ్‌లోనే మనం చేంజెస్ చేసి ప్రొడక్షన్‌లో వేస్తాం. ఓకే. మొత్తం పేజ్ మొత్తం చేయాల్సిన అవసరం లేదు. మొత్తం వెబ్‌సైట్ మొత్తం. సో, అలా మనకి ఈ మైక్రో సర్వీసెస్ స్ట్రక్చర్ యూజ్ అవుతుంది. సో, దాని వల్లనే మనం ఎక్కువ మైక్రో సర్వీసెస్ యూజ్ చేసుకుంటాం ఫర్ దిస్ ఆర్కిటెక్చర్. ఓకే. ఆర్కిటెక్చర్ అండ్ ద డేటాబేస్ డిజైన్ అండ్ ది స్ట్రక్చర్. ఓకే. సో, ఇలా నేను మైక్రో సర్వీసెస్‌నైతే స్టార్ట్ చేశా. అండ్ అజురైట్ అంటే ఏంటి అంటే, నేను మామూలుగా నాకు అజూర్ అకౌంట్ లేదు కాబట్టి, నేను స్టోరేజ్ కోసం అజురైట్ యూజ్ చేసుకుంటున్నా. ఓకే. మీకు ఇప్పుడు అర్థం కాకపోయినా బట్ యూ కెన్ ట్రై టు అండర్స్టాండ్ ఫ్యూ ఆఫ్ ద థింగ్స్. ఓకే. ఒక క్యాండిడేట్ ప్రాజెక్ట్ అనమాట ఇది. ఓకే. ఇప్పుడు స్టూడెంట్ బీజీసీ అజూర్ ఫంక్షన్స్ కదా! ఇప్పుడు నేను ఫస్ట్ ఏం బిల్డ్ చేశానంటే అథెంటికేషన్ సర్వీస్ అనమాట. ఓకే. ఆథ్ సర్వీస్. ఆథ్ సర్వీస్‌లో కంట్రోలర్స్‌లో నేను ఏమేమి ఇచ్చాను? ఫస్ట్ మనం మోడల్స్‌కెళ్దాం. యూజర్స్. మోడల్స్‌లో మనకి ఫస్ట్ ఏమొస్తుంది? ఫస్ట్‌లో మనకి ఐడీ, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్. ఒక యూజర్ అనేవాడు రిజిస్టర్ అవ్వాలి. అంటే ఎవరు? ద పర్సన్ క్యాండిడేట్. ఓకే. క్యాండిడేట్ రిజిస్టర్ అవ్వాలి. సో, ఆ పర్సన్ యొక్క డీటెయిల్స్ అన్నీ నేనిక్కడ మోడల్‌లో ఇచ్చేసాను. దీన్ని మనము డీటీఓఎస్ అంటే ఏంటి అంటే, ఈ డీటీఓఎస్‌లో మనకు కావాల్సింది మాత్రమే పేజ్‌లో చూపిచ్చాలి. మిగతాదంతా హైడ్ చేయాలి. దీనికోసమే నేను ఏం యూజ్ చేసుకున్నానంటే హ్యాషింగ్ టెక్నిక్ యూజ్ చేసుకున్నా. ఓకే. సో, డీటీఓఎస్. ఓన్లీ నాకు ఈమెయిల్ పాస్వర్డ్ మాత్రమే లాగిన్ రిక్వెస్ట్‌లో కనిపించాలి. రిజిస్టర్‌లో ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ పాస్వర్డ్. అండ్ ఈ పాస్వర్డ్ అనేది మనకి హ్యాషింగ్‌లో స్టోర్ అవ్వాలి. ఓకే. అలా నేను రాసుకున్నా అనమాట ఈ డేటాని. ఆథ్ కంట్రోలర్స్ గురించి మీకు తెలిసిందే ఇంకా. దీస్ ఆర్ ద ఏపీఐ కంట్రోలర్స్, హెచ్‌టిటిపిస్, ఏపీఐ ఆథ్, రిజిస్టర్ అండ్ లాగిన్, టోకెన్ జనరేషన్. ఓకే. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఒక్కొక్కటి స్వాగర్‌లో రన్ చేసి చూపిస్తాను మీకు. ఆల్రెడీ నేను రన్ చేస్తున్నా. టెర్మినల్స్ అన్నీ తీసేసి చూపిస్తాను. సో, ఫస్ట్ మనం అజురైట్ రన్ చేసుకోవాలి. ఎందుకంటే స్టోరేజ్ అక్కడే ఉంది కాబట్టి. సో, నా స్టోరేజ్ మొత్తం అజురైట్‌లో ఉంది. అజురైట్ అంటే ఇక్కడ ఉంది చూడండి. అజుర్ అనేసి ఈ ఎక్స్‌టెన్షన్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలి. అండ్ ఆల్సో దిస్ ఈజ్ ఎ థండర్ క్లయింట్. థండర్ క్లయింట్ ఎందుకంటే ఏపీఐస్ వర్క్ అవుతున్నాయా లేదా అని స్వాగర్ బదులు మనం ఇక్కడ చెక్ చేసుకుంటే అయిపోతది. ఫర్ ఎగ్జాంపుల్ ఏపీఐ అప్‌లోడ్ రెజ్యూమే అని ఉంది కదా! ఇక్కడ క్లిక్ చేసి సెండ్ చేసి మనం రా డేటాని ఇస్తే ఆటోమేటిక్‌గా మనకు తెలుస్తుందనమాట. సో, దీనికోసం నేను కోపైలట్ కూడా యూజ్ చేసుకున్నా ఫర్ ది ఏఐ. ఓకే.
ఇప్పుడు నేను ఒక్కొక్క సర్వీస్‌ని మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఏమేం చేశానో. అంతకన్నా ముందు ప్రాజెక్ట్‌ని రన్ చేద్దాం. బ్యాక్ ఎండ్ ప్రాజెక్ట్‌ని. మీకు చెప్పడం మర్చిపోయా. నేను ఇంకా ఫ్రంట్ ఎండ్ స్టార్ట్ చేయలేదు. బట్ ప్రాజెక్ట్ ఎలా చేస్తున్నారు అక్క అని అడిగారు కాబట్టి నేను ఒక స్ట్రక్చర్ చూపించడానికి ఇది ఓపెన్ చేశాను. అండ్ అజురైట్ రన్ చేసాం. ఇప్పుడు మనకి ఏమేం సర్వీసెస్ కావాలి? సర్వీసెస్ అంటే క్యాండిడేట్ సర్వీస్ కావాలి. అవునా? క్యాండిడేట్ సర్వీస్, ఆత్ సర్వీస్, నెక్స్ట్ ఏంటి? వెరిఫికేషన్ సర్వీస్, వెరిఫికేషన్ ఫంక్షన్స్ కూడా కావాలి. అజూర్ ఫంక్షన్స్ ఇక్కడే మనం యూజ్ చేసుకుంటాం. ఇంతకన్నా డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి కాబట్టి డాక్యుమెంట్ సర్వీసెస్ కావాలి. సో ఈ సర్వీసెస్ అన్నీ మనం బిల్ చేసుకున్నాం. ఓకే, ఈ సర్వీసెస్ అన్నీ కంప్లీట్ చేసుకున్నాం. వీటికి మనం రోల్ బేస్డ్ యాక్సెస్ ఇవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు హెచ్ఆర్ అనేవాడు ఓన్లీ హెచ్ఆర్ పేజెస్కి మాత్రమే ఎలిజిబుల్. క్యాండిడేట్ అనేవాడు క్యాండిడేట్కి మాత్రమే ఎలిజిబుల్. అలా మనము రోల్ బేస్డ్ యాక్సెస్ ఇవ్వాలి. ఇక్కడ రోల్ బేస్డ్ యాక్సెస్ అనగానే హెచ్ఆర్, అడ్మిన్, క్యాండిడేట్ ఎక్కువగా వీళ్ళే వస్తారు. సో ఈ రోల్స్కి మనము రోల్ బేస్డ్ యాక్సెస్ ఇవ్వాలి కంపల్సరీగా. సూపర్ అడ్మిన్ యాక్సెస్. ఓకే, ఇంకా ఎవరైనా ఎబోవ్ పర్సన్స్కి సూపర్ అడ్మిన్ యాక్సెస్ ఇవ్వాలి. సో వీటికి మనం రోల్ బేస్డ్ యాక్సెస్ ఇవ్వాలి. నేను ఇంకా రోల్ బేస్డ్ యాక్సెస్ కంప్లీట్ చేయలేదు. అండ్ ఆత్ సర్వీస్. ఆత్లో కంపల్సరీగా మనం ఏం యూజ్ చేయాలి? అథెంటికేషన్ యూజ్ చేసుకోవాలి. ఓకే, అంటే జేడబ్ల్యూటీ అథెంటికేషన్ నేనైతే యూజ్ చేశాను ఇక్కడ. దాని తర్వాత రోల్ బేస్డ్ యాక్సెస్ ఇవ్వాలి, ఇంకా ఇవ్వలేదు. జస్ట్ రాసి పెట్టాను అంతే. మళ్ళీ సర్వీసెస్ని కాల్ చేయలేదు. సర్వీసెస్ కాల్ చేస్తే అయిపోతుంది. సర్వీసెస్ని కాల్ చేయాలి యాక్చువల్గా. సో జేడబ్ల్యూటీ అథెంటికేషన్ ఇచ్చాను. ఇప్పుడు నా ఆత్ సర్వీస్ ఓపెన్ చేస్తాను. ఐ నో యూ వోంట్ అండర్స్టాండ్ దిస్ ప్రాజెక్ట్ బికాస్ ఇట్ ఈస్ కంప్లీట్లీ బ్యాక్ ఎండ్. సర్వీసెస్లో ఉంటుంది మొత్తం జేడబ్ల్యూటీ సర్వీస్. ఒక్క నిమిషం. ఇక్కడ ఉంది. సో నా జేడబ్ల్యూటీ సర్వీసెస్ మొత్తం అంటే మనము జేడబ్ల్యూటీ అథెంటికేషన్ ఇస్తున్నాం. ఓకే, ఇక్కడ ఆత్ సర్వీసెస్కి. సో ఈ టోకెన్ని మనం లాగిన్ చేయాలంటే మనకు కంపల్సరీ ఒక టోకెన్ అనేది పాస్ చేస్తాం. ఆ జేడబ్ల్యూటీ టోకెన్ పాస్ చేసిన దాన్నే ఆథరైజ్ చేసుకోవడానికి మనం యూస్ చేసుకుంటాం అనమాట. ఓకే, అలా మనము జేడబ్ల్యూటీ అథెంటికేషన్ ఇవ్వాలి. అది బ్యాక్ ఎండ్లోనే ఇవ్వాలి, ఫ్రంట్ ఎండ్లో కాదు. ఓకే, సో నేను ఒకసారి కోడ్ మొత్తం రన్ చేస్తాను. ఇప్పుడు నేను ఏం చెప్పాను? మైక్రో సర్వీసెస్ అనగానే ప్రతి ఒక్కటి ఒకసారి రన్ చేయాలి. అవును, ఫస్ట్ నేను ఆత్ సర్వీస్ రన్ చేస్తాను. నెక్స్ట్ క్యాండిడేట్ సర్వీస్. సో ఆత్ సర్వీస్లో ఎర్రర్ ఉంది, ఎందుకంటే నేను అది ఓపెన్ ఒకటి బిల్డ్ చేసుకుంటాను. సో మేబీ ఆ ఇష్యూస్ ఉండొచ్చు. చెక్ విత్ ఆత్ క్యాండిడేట్ సర్వీస్. సో ప్రస్తుతానికైతే నేను స్వాగర్లోనే చూపిస్తున్నాను, మీకు ఈజీగా ఉంటుందని. ఫస్ట్ అయితే క్యాండిడేట్ సర్వీస్, నేను బిల్డ్ చేసిన క్యాండిడేట్ సర్వీస్ చూద్దాం. సో ఫస్ట్ మనకి క్యాండిడేట్ ఏం కావాలి?
ఎంతమంది క్యాండిడేట్స్ ఉన్నారో మన ఆఫీస్‌లో వాళ్ళ క్యాండిడేట్స్ తెచ్చుకుంటాం. అండ్ ఎంతమంది క్యాండిడేట్స్ గురించి మనం పోస్ట్ చేయాలి. ఎంతమంది క్యాండిడేట్స్ రిజిస్టర్ అవ్వాలనుకుంటున్నారో ఆ క్యాండిడేట్స్ డేటా. ఏపీఐ ప్రతి ఒక్క డేటా కావాలి. ఒక్కొక్క క్యాండిడేట్ పర్సన్. అంటే ఇప్పుడు నాకు సురేష్ అనే క్యాండిడేట్ పర్సన్‌వి కావాలంటే ఆ ఐడీతోనే గదా నేను తెచ్చుకుంటాను. సో, ఆ ఐడీతో పారామీటర్‌తో గెట్ చేసుకుంటున్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇక్కడ గెట్ చేయడానికి స్వాగర్‌లోకెళ్ళి ట్రై ఔట్ చేశాను. సి ఆల్రెడీ నేను కొంచెం డేటా అయితే ఫిల్ చేశాను. ఆ డేటానే చూపిస్తుంది. అవునా? ఇప్పుడు ఆ ఐడీ ఏంటి దీనికి 1. సో, ట్రై ఇట్ ఔట్ 1. ఎగ్జిక్యూట్. ఆ డేటా వచ్చిందా? ఆ పర్సన్ యొక్క క్యాండిడేట్ 1 డేటా. అలా 2 ఇస్తే 2 క్యాండిడేట్, 3 ఇస్తే 3 క్యాండిడేట్. ఫర్ ఎగ్జాంపుల్ నేను 4 ఇస్తాను. ఓకే. ఉన్నారో లేదో తెలీదు. యెస్. 404 నాట్ ఫౌండ్. లేరు కాబట్టి నాట్ ఫౌండ్ అని వచ్చింది. ఇలా క్యాండిడేట్ స్వాగర్ అనమాట ఇది. ఇప్పుడు నేను డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలనుకుంటే సో ఐ వాంట్ టు రన్ ద డాక్యుమెంట్ మాడ్యూల్. సో గో హియర్ అండ్ జస్ట్ రన్ డాట్ నెట్ రన్. అలా ఒక్కొక్క స్వాగర్ని ఒక్కొక్క ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క లోకల్ హోస్ట్లో మనం రన్ చేసుకుంటాం చూడు, దాన్ని మనం మైక్రో సర్వీసెస్ అంటాం. దీని మొత్తాన్ని కలిపి ఒక మెయిన్ లోకల్ హోస్ట్కి ఇస్తాం చూడండి, 4200 ఎండ్ పాయింట్కి అలా. సో దాన్ని ఏపీఐ గేట్వే అంటాం. ఓకే. ఆ ఏపీఐ గేట్వేకి ఇచ్చి ఇలా రన్ చేసుకుంటాం అనమాట. దిస్ ఈజ్ మై కంప్లీట్ ప్రాజెక్ట్ స్ట్రక్చర్ ఆఫ్ బ్యాక్ ఎండ్. షో యూ 5190. సో ఇక్కడ ఎంతమంది డాక్యుమెంట్స్ అప్లోడ్ చేశారో ఆ డాక్యుమెంట్స్ అన్నీ ఇక్కడ కనిపిస్తాయి. ఓకే. డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసిండేది. ఇఫ్ నాట్ పర్సన్స్ ఒక్క డేటానే ఉంది. నేమ్ రెజ్యూమే. సో మన ఎడ్యుకేషనల్ డేటా అండ్ డిగ్రీ డేటా అన్ని డేటా మొత్తం ఇక్కడ ఫిల్ చేస్తాం. ఇక్కడ రాస్తాం డాక్యుమెంట్ టైప్ ఏంటి అనేసి, క్యాండిడేట్ ఐడి. ఓకే. రాసి మనం పోస్ట్ చేస్తాం అనమాట. ఓకే. క్యాండిడేట్ డేటాని అండ్ క్యాండిడేట్స్ అప్లోడ్ చేస్తారు. ఫ్రంట్ అండ్ ఫినిష్ అయితే మీకు తెలుస్తుంది. ఇక్కడ క్యాండిడేట్ ఐడితో సో మనం డేటాని గెట్ చేసుకుంటాం రివ్యూ చేయడానికి ఇది. ఓకే. ఇప్పుడు ఇన్ ప్రోగ్రెస్లో ఉందా, ఎవరు రివ్యూ చేశారు, స్టేటస్ ఏంటి కనుక్కోవడానికి ఇది స్టేటస్ అప్డేట్ చేస్తాం. పుట్ అంటేనే అప్డేట్ కదా. ఈ పర్టికులర్ పర్సన్ యొక్క ఐడి పర్సన్లో స్టేటస్ ఏంటి పెండింగా ఏంటి అనేసి అండ్ రివ్యూడ్ బై హెచ్ఆర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు రివ్యూ చేస్తారు. ఇలా ఒక్కొక్క సర్వీస్ని నేను బిల్ చేసుకున్నా. ఓకే. ఈ వెరిఫికేషన్ ఫంక్షన్ ఎందుకు అంటే క్యూ స్టోరేజ్ కోసం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బల్క్లో వెరిఫికేషన్స్ వచ్చేస్తాయి. అన్ని బల్క్లో పంపిస్తే మన మన సైట్ అనేది పర్ఫార్మెన్స్ బాగుండదు. సో ఒక్కొక్కటి బల్క్లో కాకుండా క్యూలో క్యూ ద్వారా పంపిస్తామన్నమాట. ఓకే. అలా ట్రిగ్గర్ చేయడానికే మనం యూజ్ చేసుకునేది ఈ ఈ క్యూ స్టోరేజ్. అండ్ నేను బ్లాబ్ స్టోరేజ్ ఎందుకు యూజ్ చేసుకుంటున్నానంటే నా దగ్గర అజూర్ ఫంక్షన్స్ లేదు కాబట్టి సో ఐఎమ్ యూజింగ్ ద బ్లాబ్ స్టోరేజ్ టు అప్లోడ్ ఆల్ ద డాక్యుమెంట్స్. ఓకే. ఇప్పుడు ఇక్కడ అప్లోడ్స్లోకి వెళ్తే నేను అక్కడ ఏం అప్లోడ్ చేసినా ఇక్కడికి వస్తుంది. ఓకే. ఏ డేటా అయినా సరే ఇక్కడ అప్లోడ్ అయిపోతుంది అనమాట. ఓకే. అలా అప్లోడ్ చేయాలి అంతే. ఇలా నేను నా ప్రాజెక్ట్ని అయితే బిల్డ్ చేస్తున్నాను. సో మీకు ప్రాజెక్ట్ ఐడియాస్ ఏమి ఇవ్వాలి అనుకుంటున్నానంటే, మీరు ఎవరైనా చేయాలనుకుంటే యూ కెన్ గో విత్ సమ్ ప్రాజెక్ట్ ఐడియాస్ లైక్ లోన్ అప్రూవల్, హాస్పిటల్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఇంకా మీరు ఏమైనా చేస్తారంటే కామర్స్ బ్యాక్ ఎండ్ చేయండి. చాలా మంచి వెబ్సైట్స్ ఇవి. కామర్స్ బ్యాక్ ఎండ్, పాలసీ బజార్ అలాంటివి ఉంటాయి కదా. పాలసీ బజార్ హార్డెస్ట్ వన్నే తీసుకోండి ఎప్పుడైనా. ఆన్లైన్ ఎగ్జామ్స్ది ఉంటుంది కదా, ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఇలాంటివి చేయండి. డెఫినెట్గా సక్సెస్ అయ్యి మీ ఇంటర్వ్యూ వరకు వెళ్తారు. ఈ ప్రాజెక్ట్ని నేను లింక్డ్ఇన్లో పోస్ట్ చేస్తాను. బ్యాక్ ఎండ్ తర్వాత ఫ్రంట్ ఎండ్ పోస్ట్ చేసి తర్వాత ఫుల్ ప్రాజెక్ట్ని నేను పోస్ట్ చేస్తాను.